హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను ఫుడ్ అనేది తింటున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? అన్నం అనేది కొంచెం ఎక్కువనే వేసేసుకున్నాను. ప్రాన్స్ ఫ్రై, అలాగే పప్పు అనమాట. ఇప్పుడైతే ఫ్రై చేసుకొని కొంచెం తిన్న తర్వాత నేను పప్పు అనేది వేసుకొని తినేస్తాను. సో చాలా బాగుంటుంది. అలాగే మీరు ఈరోజు లంచ్ అనేది ఏం చేసి, డిన్నర్ టైం కాదండి, ఇది లంచ్ టైం అనమాట. సో ఏం తిన్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు, కానీ చేస్తాను. వీడియోస్ అనేవి మంచి మంచి వీడియోస్ అనేది మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మన ఛానల్ అనేది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమంటారు, సాల్ట్, అలాగే కారం, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. అలాగే ఈ కర్రీది కూడా నేను వీడియో అనేది తీసానండి. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి ప్రాన్స్ ఫ్రై అనేది చేసుకున్నప్పుడు కర్రీలా కాకుండా మనం ఓన్లీ ఇలా ఫ్రై అనేది చేసుకున్నప్పుడు మనకి ఇందులో ఓన్లీ మనము చారు కానీ, పప్పు కానీ, అలాగే టమాటా చారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది కదా ఫ్రై చేసుకుంటే. ఇలా ఉట్టిది అనేది తినలేమన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా ఇది ఫ్రై అనేది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటైతే కాంబినేషన్ చేసుకున్న తర్వాతనే ఈ ఫ్రై అనేది చేసుకోండి. ఓకేనా? చాలా చాలా బాగుంది. నేను తొందరలోనే మా బాబుతో ఫుడ్ పోటీ అనేది పెట్టుకొని ఎవరు టైంకి అనేది తింటారు అనేది నేను వీడియోస్ అనేది చేయాలి అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియో అనేది చూసిన వాళ్ళు ఎవరైనా సరేనండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే యూట్యూబ్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది. మంచి కంటెంట్తో రండి. ఓకేనా ఫ్రెండ్స్? మన దగ్గర కంటెంట్ అనేది ఉంటే ఎప్పటికైనా సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారండి. కొన్ని మనకి చిన్నగా ఉన్న రొయ్యలు ఏంటంటే మంచిగా క్రిస్పీగా అనేది అయినాయి అన్నమాట. సూపర్ అంటే చాలా సూపర్గా ఉంది. మనం ఇది ఫ్రై అనేది అలవాటు ఉన్న వాళ్ళు మనము సాంబార్ అలా ఏమి కూడా లేకుండా కూడా తినేసొచ్చు అన్నమాట నా లెక్క.
సూపర్. మనము తినేటప్పుడే ముక్కలు కానీ ఇలా చెంపలు అది దోమలు కుట్టినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, చిదరగా. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి ఎంతమందికి నాలా అనిపిస్తుంది అనేది. మనం ఎప్పుడైనా ఎక్కువ ఇష్టంతో అనేది తిన్నప్పుడు కానీ, అలాగే బాగా ఆకలేసి తినేటప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అలాగే గోరింటాకు పెట్టుకుని అనిపిస్తుంది. మనం పిండి కలపడం ఇట్లా కలిపేసి మనం వంటలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా, పిండి వంటలు కానీ ఇలా, అది మనం ఇట్లా చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మనకి అలా అనేది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఎప్పుడైనా? కామెంట్ చేయండి. కొంచెం కారం అనేది ఎక్కువనే వేసానండి, ఎందుకంటే మనకి నీసులో అనేది కొంచెం కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అన్నమాట, స్మెల్ అనేది రాకుండా. ఫుడ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు అనమాట. నేనైతే ఒకప్పుడు బాగా తినేదండి, ఈ మధ్యన వెయిట్ ఎక్కువవుతున్నానని చెప్పేసి తినడం మానేసిన తర్వాత ఇంకా ఎక్కువవుతున్నాను అనమాట. సో అందుకనే మంచిగా మళ్ళీ పుష్టిగా తినడం అనేది అలవాటు చేసుకుంటున్నాను. అలాగే ఈ కర్రీ అనేది కూడా నేను వీడియో అనేది పెడతాను. ఈ వీడియో అప్లోడ్ చేసేదానికంటే ముందే పెట్టొచ్చు, లేదంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను పెట్టొచ్చు, చూడండి. ఓకేనా? సూపర్ ఉంది. వీడియో అనేది మరీ లెంతీ అయిపోతుంది, కానీ ఫాస్ట్గా అనేది తినడానికి రావట్లేదు. సో ఎందుకు రావట్లేదు అంటే, నేను తినడమే స్లో, ఇంకా స్లో తింటున్నానండి, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగా ఉంది. ఈరోజైతే బ్లాగ్ అయితే ఇదేనండి. అలాగే మీరందరూ కూడా
వీడియోస్ అనేది చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మంచి మంచి విషయాలు అనేది మధ్య మధ్యలో వీడియో మధ్య మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియో మధ్యలో షేర్ చేసుకుంటూ ఉంటాను. చూడండి, మీకు ఏమన్నా ఉపయోగపడితే నా వీడియోస్ అనేది సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా. ప్రాన్స్ ఫ్రైకి మనం ఆయిల్ అనేది ముందే వేయకూడదండి, ఎందుకంటే ఆయిల్ అనేది చిట్లుతుంది అనమాట. సో ఇవంతా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు వేసేసుకోవాలి ఆయిల్ అనేది. ఫ్రై అనేది చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తే అంటే ఎంత ఇష్టం, ప్రాన్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారనమాట. సో వాటర్ అనేది వినికిపోయిన తర్వాత వాటర్ అనేది వస్తుంది కదా, మొత్తం కూడా వాటర్ అనేది వచ్చి ఇదంతా కూడా కంప్లీట్గా ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనము దీంట్లో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, చూపిస్తాను ఎప్పుడు వేయాలి అనేది. ఓకేనా? చూసావు కదా ఎలా వస్తుందో. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాతనే మనం ఆయిల్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం చిట్లి పడేసి మంచిగా అనేది ఉండదన్నమాట. సో ఇది మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఇప్పుడైతే నేను ఇందులో ఏమి వేయలేదండి, దీంట్లో మొత్తం కూడా ఇవి నార అనేది ఉంటుంది కదా, సో అదనేది తీసేసి పసుపు, కొంచెం పెరుగు, అలాగే సాల్ట్ అనేది వేసేసి చేశానమాట. మనకి సాల్ట్ అనేది అంటే మనకి ఏమంటారు, పెరుగు అనేది ఇంట్లో లేనప్పుడు నిమ్మకాయ ముక్క అయినా సరే పిండేసుకొని మంచిగా కడిగేసుకోవాలి అండి. వాటికి ఒకటి నరం అనేది ఉంటుంది కదా, రెండు వైపులా నరం అనేది కంపల్సరీ తీసేసుకోవాలి. అది అనేది నేను తీసేసిన తర్వాత మంచిగా ఒక 2-3 టైమ్స్ అనేది మంచిగా వాష్ చేసి అప్పుడు దీంట్లో సాల్ట్, కొంచెం పెరుగు, కొంచెం పసుపు అనేది వేసేసి మొత్తం నీట్గా ఒక 10-15 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత కడిగేసాను అనమాట. మీరు కూడా చేసుకోవాలి అనుకున్నప్పుడు సేమ్ అలాగే కడిగేసుకోండి. నేను అది ఒక వీడియో అనేది పెడతానండి, ఈరోజైతే క్లిప్ అనేది లేదు, సో అందుకని నేను తీయలేదన్నమాట. ఇంకా ఎక్కువ వాటర్ అనేది ఫామ్ అవుతుంది చూడండి, మంచిగా ఇంకా ఆగిపోయిద్దండి, ఇదంతా ఇంకిపోతుంది అనమాట. సో ఇలా ఇంకిపోయి సాల్ట్ అనేది వేసుకోవద్దండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కడిగేసాం కదా, సాల్ట్ కనుక వేసుకోవద్దు. ఎప్పుడు సాల్ట్ అనేది వేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. చూడండి ఎట్లా అనేది కంప్లీట్గా ఇనికిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ఇంకా వినకాలి, ఇంకా కొంచెం మొత్తం కంప్లీట్గా వినకాలన్న, వాటర్ అనేది లేకుండా పోవాలి. ఓకేనా? ఇంకా అంతే. చూడండి వాటర్ అనేది ఒకటి కూడా లేదు కదా. సో ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేసేసుకుందాం. ఇది అయితే 1 kg అండి, 1 kgకి మొత్తం తీస్తే 1/2 kg, అందులో మొత్తం కంప్లీట్గా ఉడికితే 1/2 కిలో ఉంటుందేమో అంతే. ఫ్రై మంచిగా అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ అనేది. మనకు ఆ వాటర్ తోటే మొత్తం కూడా ఇనికిపోయిందండి, అంటే ఉడికిపోతుంది అన్నమాట. చూడండి ఎట్లా అవుతుందో. సో ఇప్పుడు మనం ఏమైనా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అంతే. ఇలా ఒక 3-4 మినిట్స్ తర్వాత నేను ఏం వేయాలనేది వీడియో చెప్తాను మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు మనం సిమ్లో అనేది పెట్టేసి మూత అనేది పెట్టేద్దాం. చూస్తున్నారు కదా ఎలా అనేది కనిపిస్తుందో, బాగా కలర్ఫుల్గా అనేది అవుతుంది ఇది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుందాం.
ఎక్కువ అవసరం లేదండి, ఒక పావు టీ స్పూన్ అంత అలా వేసాను నేను అంతే. ఇందులో ఏమన్నా వాటర్ అలా ఉన్నా వస్తుంది, ప్లస్ ముక్కకి మంచిగా పట్టడం కోసం. మంచిగా దీన్ని మళ్ళీ సిమ్లో అనేది పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఇలా మొత్తం కూడా మంచిగా మగ్గించుకున్న తర్వాత మనం ఏం వేసుకోవాలి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మంచిగా సిమ్లో ఎంత మంచిగా మగ్గుతుందో చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఇందులో చూసారు కదా ఎలా మగ్గిందో. ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ అనేది వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా మగ్గించేసుకుందాం. బొతాన్ని పెట్టేసుకొని ఫ్రై అనేది చూసారు కదా ఎంత బాగా అనేది మగ్గిందో. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని మనం దీన్ని అనేది కలిపేసుకుందాం మంచిగా. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో ఏం వేసుకోవాలి అనేది చెప్తాను. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం, పసుపు, ఇంకా కొంచెం సాల్ట్, అలాగే గరం మసాలా అన్నీ ఒకటేసారి వేసేసుకుందాం. కారం, పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్, గరం మసాలా, ఇంకంతే. కొత్తిమీర అనేది వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా అనేది, కానీ నా దగ్గర అనేది ఇప్పుడు ఇంట్లో లేదు ప్రజెంట్, సో నేను అది అనేది వేయట్లేదు. దీన్ని ఒక్కొక్క 5 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఇంకా ఇది కంప్లీట్గా ఫ్రై అనేది అయిపోతుంది. ఓకేనా, ఫ్రై అనేది అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇది మగ్గాలి, ఇంకంతే.